హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియోలో హెల్తీ రెసిపీ అయిన మొక్కజొన్నతో చపాతీ అండి. చాలా మృదువుగా టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక జల్లెడని తీసుకొని మొక్కజొన్నని 2 కప్పుల వరకు తీసుకోవాలి. ఇలా పిండిని చక్కగా జల్లించుకొని మనం 2 కప్పుల వరకు క్వాంటిటీ తీసుకున్నామంటే 1 కప్పు వరకు వైట్గా ఉండే గోధుమ పిండిని తీసుకోండి. కలర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం ఏమైనా చెత్త అనేది ఉంటే స్ట్రెయిన్ చేసుకొని నెక్స్ట్ మనం 1 కప్పు వరకు వైట్గా ఉండే గోధుమ పిండిని కూడా జల్లించుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి చేతితో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు అంతా కూడా పిండికి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళని మనం చేతికి పట్టేంత హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది కన్సిస్టెన్సీ చపాతీ ముద్దలా గట్టిగా అయ్యేంతవరకు కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోస్తాం కాబట్టి వెంటనే చేయి పెట్టకుండా ఇలా గరిటతో ఒకసారి బాగా కలిపి చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గట్టిగా చపాతీ ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకండి. పిండి అనేది మనకి నానిన తర్వాత ఇంకా మృదువుగా అవుతుంది. అందుకని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ గట్టి పిండి ముద్దలు అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వాలి. మొక్కజొన్నలో రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఇలా మూత పెట్టి అరగంట నానిన తర్వాత పిండిని చూపిస్తాను చూడండి. చాలా మృదువుగా ఉంటుంది. పట్టుకుంటేనే ఈ పిండిని మనం చిన్న మీడియం సైజ్ బౌల్లో తీసుకొని చపాతీ పిండిని పొడి పిండితో ఇలా అద్దుకుంటూ చక్కగా రౌండ్ షేప్లో చపాతీని చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఒత్తుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకండి. స్లోగా మనం చపాతీ కర్రతో చపాతీని అనేది ప్రెస్ చేసుకోవాలి. ఇలా జస్ట్ చేతితో ఒత్తినా సరే చాలా ఈజీగా వస్తాయి. ఇలా మనం జొన్న చపాతీలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అట్ల పెనాన్ని పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మనం చపాతీని అనేది యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇంకో సైడ్ తిప్పుకొని లైట్గా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ 2 సైడ్లో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ రెసిపీ అయినా జొన్న చపాతీ రెడీ అండి. మరి రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. చాలా ఈజీ మెథడ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వస్తాయండి. ఎప్పుడు మామూలు గోధుమ పిండితో ట్రై చేసే బదులు ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని ఆకుకూర పప్పుతో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ రెసిపీ అయిన మొక్కజొన్న చపాతీ రెడీ. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి హెల్దీ రెసిపీ మీకు నచ్చిందండి అయితే తప్పకుండా ట్రై చేయండి.